హాయ్. ఇండియన్ హిస్టరీలో భాగంగా మనము ఈరోజు మత ఉద్యమాల గురించి డిస్కస్ చేద్దామండి. మిడ్విల్ ఇండియాలో ఇది కాస్త ఇంపార్టెంట్ టాపిక్. మత ఉద్యమాల మీద తప్పనిసరిగా ప్రశ్న అనేది వస్తుంది. ఈ మత ఉద్యమాల్లో హిందూ మత ఉద్యమము, సిక్కు మతస్థులది మరియు సూఫీ మత సంస్థకి సంబంధించిన ఉద్యమాలు. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రతి ఒక్క అంశం కూడా క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరుగుతూ వస్తుంది. మొదటిగా మతము, రిలీజియన్ అంటే ఏమిటి? రిలీజియన్ అంటే ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. మనిషి ఏ విధంగా బతకాలో తెలియజేసేదాన్ని రిలీజియన్ అంటాం. ఈ రోజుల్లో చూస్తే మనము పశువులు కూడా, ఒక పశువుకి ఏదైనా జరిగితే ఇంకో పశువు తన భావాన్ని వ్యక్తపరుస్తుంది. అయ్యో ఇది మన జాతే, అయ్యో మనదే అనే భావాన్ని అది కాస్త వ్యక్తపరుస్తుంది. ఒక కాకి పోతే 100 కాకులు వస్తూ మనం చూస్తూ ఉంటాం. కనీసం ఆ జ్ఞానం కూడా మనిషికి లేకుండా అయిపోతుంది. మతము పేరుతోటి ఈ వేరే యాక్టివిటీస్ అన్నీ నిర్వహించుకుంటున్నారు, కానీ మనిషిని మనిషిగా గుర్తించటము కానీ, మనిషి మనిషిలాగా జీవించటము కానీ జరగటం లేదు. ఇలాంటి సిచ్యువేషనే మధ్యయుగం కాలంలో కూడా ఏర్పడింది. ఆ సమయంలో మతము అంటే ఈ విధంగా నడుచుకోవాలి, మతము అంటే ఈ విధంగా నువ్వు ఇతరులకి సహాయం చేయాలి అని ఈ కులాలకి, మతాలకి మరియు వర్గాలకి అతీతముగా వచ్చిన ఉద్యమమే మధ్యయుగ కాలంలో మత ఉద్యమము. దీనిని హిందూ భాగంలో భాగంగా కొంతమంది గురించి వివరించుకుంటా, సిక్కులో భాగంగా కొంతమందిది, ఇస్లాంలో భాగంగా కొంత వర్గీకరించి వివరించడం జరుగుతుంది పూర్తిగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అసలు ఈ టాపిక్లో మనం చదవవలసింది ఏమిటి? ఈ టాపిక్లో మనము ఈ అంశాలన్నీ చూస్తాం. అసలు ఫస్ట్ భక్తి అనే పదము శ్వేతోపనిషత్తులో ఈ పదము మొదటిసారిగా కనిపించింది. భక్తి అనే పదము మొదటిగా ఈ క్రింది వాటిలో ఏ ఉపనిషత్తులో లభించిందండి? శ్వేతోపనిషత్తులో లభించింది. ఇక్కడ ఏకేశ్వరోపాసన అన్నది ముఖ్యము. ఇక్కడ సద్గుణ అండ్ నిర్గుణ సెట్స్ ఉన్నా కానీ ఇద్దరు కూడా భగవంతుడు ఉన్నాడని నమ్ముతాడు. సద్గుణ ఏమో ఒక ఆకారము ఉన్నది, విగ్రహారాధన చేస్తూ భక్తి తన రాగాల ద్వారానో, కీర్తనల ద్వారానో, రచనల ద్వారానో తెలియజేసుకుంటూ ఉంటాడు. నిర్గుణ శక్తి దేవుడు ఉన్నాడు కానీ నిరాకారుడు, ఆకారము లేదు, ఉన్నాడు అనేదే నమ్ముతూ ఉంటాడు. వీళ్ళదేమో కాస్త రెవల్యూషనరీ యాటిట్యూడు, సోషల్ రిఫార్మిస్ట్ యాటిట్యూడు, ఇట్లా వీళ్ళు ఉంటూ ఉంటారు. అట్లా సద్గుణ నిర్గుణ మొత్తం ఒకటే, ఇద్దరి ఆబ్జెక్టివ్ ఒకటే, మనిషిలాగా బతకమని. వీటిల్లో మనం ముందు డిస్కస్ చేయాల్సింది ఫిలాసఫీస్, తత్వాలు. ఆది శంకరాచార్య యొక్క అద్వైతము, రామానుజాచార్య యొక్క విశిష్ట అద్వైతము, నింబకాచార్య యొక్క అద్వైతము, మధ్వాచార్యుల యొక్క ద్వైతము, వల్లభుడి యొక్క శుద్ధ అద్వైతము. ఇవి డిస్కషన్ అయిపోయిన తర్వాత రామానుజాచార్యులు వేరు, రామానంద వేరు. రామానంద ఉత్తరప్రదేశ్ అలహాబాద్కి చెందిన ఈయన ఉత్తర దక్షిణ భారతాలకి ఈ భక్తి ఉద్యమంలో వారధిగా ఉంటూ ఉంటారు. రామానంద, కబీరు, తులసిరామ్ వీళ్ళందరి గురించి, చైతన్య, మీరాబాయ్ వీళ్ళందరి గురించి ఈరోజు మనము తెలుసుకుంటాం. అట్ ద సేమ్ టైం మహారాష్ట్రలో ఆవిర్భవించిన ఉద్యమాలు, దానికి ఒక సింపుల్ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఎక్కువసార్లు ఎగ్జామ్లో కూడా అడుగుతారు, మళ్ళీ నేను వివరిస్తాను. .net అని మనం అమీర్పేట అటువైపు చూస్తే కోర్సులు కనిపిస్తాయి, .net కోర్స్ అని. అట్లా JNet అనేది వీళ్ళ కోడ్. J అంటే జ్ఞానదేవ్, N అంటే నామదేవ్, E అంటే ఏకనాథ్, T అంటే తారనాథ్. ఈ క్రోనాలజీని కూడా వాళ్ళు అడుగుతారు, అరేంజింగ్ దెమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఒక క్రోనాలజీలో వాళ్ళ పేర్లని నిలపండి అని, ఎవరి తర్వాత ఎవరు వచ్చారని. అట్లా ఏమైనా క్లూ ఉంటే దాన్ని మీరు కూడా డెవలప్ చేసుకోవచ్చు. అట్లా JNet అని పెట్టుకోండి. అలా మహారాష్ట్రలో జరిగిన ఉద్యమాలు ఏంటి, కాలంలో జరిగిన వీరి యొక్క కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది చూడాలి. అలా అయిపోయిన తర్వాత సిక్కు అంటే శిష్యుడు అని అర్థము. అది కూడా గతంలో క్వశ్చన్ అడిగారు. ఈ సిక్కుల్లో మొత్తం 10 మంది గురువులే ఉంటారండి. 11 మంది 12 మంది అట్లా గురువులు ఉండరు. గురు గోవింద్ సింగ్ తర్వాత ఎవరు కూడా గురువుగా ఆయన ఎవరిని నామినేట్ చేయలే. గురు గ్రంథ సాహెబే గురువుగా ఉంటుందని చెప్పి వెళ్ళిపోవటం జరిగింది. గురు నానక్ ఫౌండరు, గురు అంగా, గురు అమర్దాస్, గురు రామ్దాస్, గురు అర్జున్ సింగ్, గురు గోవింద్ సింగ్, గురు హరిరామ్, గురు హరికిషన్, గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్. ఈ 10 గురువుల కాలంలో జరిగిన ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ.
సో అంతవరకు దీన్ని ఇట్లా చదువుతాం. అండ్ సూఫీ ఏ విధంగా అయితే హిందూ మతంలో సంస్కరణలు కోరుకుంటుందో మతము, అదేవిధంగా ఇస్లాంలో కూడా కోరుకుంటున్నది. సో ప్రపంచవ్యాప్తంగా సో ఇస్లాంలో రావాల్సిన సంస్కరణలకే వీరు నాంది పలికారు. అరబిక్ భాషలో సూఫీ అంటే ఊల్ అండ్ నాలెడ్జ్ అని అర్థము. అంటే వీరు ఉన్ని దుస్తులు ధరించి జ్ఞానాన్ని ప్రజలకు పంచుతూ ఉంటారు కాబట్టి వీరిని సూఫీలు అని పిలవటం జరిగింది. మనము ఇప్పుడు పిల్లలకి తాయెత్తు కట్టియటానికి కానీ లేకపోతే ఇంకోటి ఏదన్నా దిష్టి తగిలిందని ఇట్లా దర్గాలకి వాటికి మనం వెళ్తూ ఉంటాం. సో అక్కడ మీరు ఆ వేషధారణ కానీ అది చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. దర్గా అంటే ఈ సూఫీ సెయింట్ యొక్క సమాధి అని అర్థం. అవన్నీ కూడా మనం చెప్పుకుంటాం. సో ఈ జ్ఞానాన్ని అందజేస్తూ ఎలా ఉంది అసలు ఇస్లాం ఏం చెప్పింది, అతి తెలివితేటలతో మీరేం చేస్తున్నారు, సో ఇట్లా చేయకూడదు, ఇది ఇస్లాం, అల్లా చెప్పింది ఇది అని సో వాస్తవమైన దారిలోకి తీసుకుని రావటమే ఈ సూఫీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇస్లాం దృష్టిలో జాతి అనేది లేదు, జాతి వివక్షతని ఆయన ఎప్పుడూ కూడా పాటించటం అనేది ఉండదు. అల్లా ఆయనకి హిందూ అనేది డిఫరెన్స్ ఉండదు, ముస్లిం అనే డిఫరెన్స్ ఉండదు, క్రిస్టియన్ డిఫరెన్స్ ఉండదు. అసలు ఏ మతంలో కూడా దేవుళ్ళకి ఈ డిఫరెన్స్లు ఉండవండి. ఇవన్నీ కూడా మానవ కల్పితాలు అంతే. సో అదే ఇష్యూని వీళ్ళు కూడా హైలైట్ చేయటం జరుగుతుంది. సో ఎప్పుడు అలా మనల్ని ఇట్లా ఉండు, వేరే వాళ్ళని ఇట్లా చూడమని చెప్పలేదు, అందరినీ ఇలా ఉండమని చెప్పారు. ఇలా ఉంటే అందరికీ మంచిది అని సంస్కరణ తీసుకొని వస్తూ ఉంటారు. సో దారి తప్పుతున్న ఆలోచనని సరైన దారిలోకి తీసుకురావటమే సూఫీలు చేసిన ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ వరల్డ్లో కానీ లేకపోతే ఇండియన్ హిస్టరీలో కానీ. సో వారి కాంట్రిబ్యూషనే ఈరోజు సో భిన్న సంస్కృతులు విభిన్న ఆచారాలతో ఉండే ఈ వ్యవస్థ అనేది ఒక పటిష్టమైన వ్యవస్థగా భారత్లో ఉండటానికి కారణమని కూడా చెప్పుకుంటూ ఉంటాం. సరే, ఇందులో బాషరా అండ్ బేషరా అనే 2 వర్గాలు ఉంటాయి. ఇస్లామిక్ న్యాయాన్ని పాటిస్తూ, ఇస్లామిక్ న్యాయం అన్నది ఏ ప్రజలకు వ్యతిరేకం కాదండి. సో అది ఇస్లామిక్ న్యాయం అంటేనే జాతి వివక్షత లేనిది అని అర్థము. ఇస్లామిక్ న్యాయాన్ని పాటించేది, ఇస్లామిక్ న్యాయం లేకుండా దానికి సంబంధం లేకుండా ఎవరికి మట్టుకు వాళ్ళు దోపిడీ కోసం వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటివన్నీ కూడా బేషరాస్ అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ముఖ్యంగా బాషరా వారి గురించే మనం డిస్కషన్స్ అంతా నడుస్తూ ఉంటుంది. ఈ ప్రతి కాస్ట్లో కూడా ప్రతి మతంలో కూడా శాఖలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మీ కాస్ట్లో శాఖలు ఉన్నాయా లేవా? సో అదేవిధంగా ఇక్కడ కూడా శాఖలు ఉంటాయి. సో సూఫీలో కూడా ఈ సూఫీలో ఉండే శాఖల్ని సిల్సిలా ఆర్డర్, సిల్సిలా అంటే ఆర్డర్ అంటాం, సిల్సిలా అంటాం. అలా దాదాపు చాలా శాఖలు ఉన్నాయి. కొంతమంది హిస్టోరియన్స్ ప్రకారం 12 ఉన్నాయి అంటారు. అబుల్ ఫజల్ లాంటి వాళ్ళు 14 ఉన్నాయి అంటారు. ఇంకొకళ్ళు అట్లా చెప్పటం జరుగుతుంది. అయితే ఎన్ని ఉన్నాయి అన్నది ఇక్కడ ప్రస్తుతం 14 శాఖలు ముఖ్యమైనవన్నీ మాత్రం మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఈ 14లో ఈ ఎగ్జామ్కి అది ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ సివిల్స్ కానీ మూడింటికి ఉపయోగంగా చిస్టీ ఆర్డర్ ఒకటి ఇంపార్టెంట్.